కర్మానుసారం పుడుతుంది. అయినా ఈ విధి నిర్ణయాలను భక్తుడు తప్పించుకోగలడు. భగీరథ ప్రయత్నం చేసిన ప్రారబ్ధ కర్మ భోగం తప్పదు. జరగనున్నది తప్పక జరుగుతుంది. దాని నుండి తప్పించుకోవడం అసత్యం. వద్దనుకున్నా వచ్చి పడే దుఃఖం వలనే సుఖం కూడా అనుకోకుండా వస్తుంది. ఈ శరీరాల ప్రారబ్ధ గతి సత్పురుషులకు ముందే తెలిసి ఉంటుంది. అఖండ సాయినామ సంకీర్తన ఇదే మన తపస్సు, వ్రతం, దానం, ధర్మం. తరచూ షిరిడి ప్రయాణమే మన తీర్థయాత్ర పర్యటన. సాయిబాబాకు అనన్య శరణుజొచ్చి సాయి సాయి అని వారి నామాన్ని స్మరించడమే మంత్రానుష్ఠానం. అదే ధ్యానం, అదే పునరచ్చరణ. వారి యందు నిష్కపటమైన ప్రేమను కలిగి ఉండడమే వారి వాస్తవమైన పూజ. అమోఘమైన వారి లీలల యొక్క అనుభవాలను అంతరంగంలో తెలుసుకోండి. ఇక బెల్లపు తయారీ చాలు, మనకు వెంటనే బెల్లం కావాలి. పూర్వం సూచించిన రసభరితమైన కథను శ్రవణం చేయడానికి అందరూ ఉత్సుకతతో ఉన్నారు. ఇటువంటి శ్రోతల శ్రద్ధను గమనించి సూచించిన కథా విశేషాన్ని వినడంలో వారి మనసు ఏకాగ్రంగా ఉండాలని నేను గ్రంథ విస్తారాన్ని తగ్గించాను. పామరుణ్ణి, మందమతినైన నేను కావ్యరచనా పద్ధతిని ఎరుగను. కలం పట్టుకొని ఉన్న నా చేతిని పట్టుకొని సాయి స్వయంగా వ్రాస్తుంటే నేను వ్రాస్తున్నాను. నా బుద్ధి ప్రదాత సాయి అండ లేకుండా నేను ఈ చరిత్రను ఎలా వ్రాయగలను? వారి కథలను వారే చెప్పిస్తారు, వ్రాయించేది కూడా వారే. ఇప్పుడు కథానుసంధానం, చావుడి ఊరేగింపు మరియు బాబా వంట పాత్ర మరియు ప్రసాద వితరణ గురించి చెప్తానని మాట ఇచ్చాను. ఆ కథల వివరణను వినండి. ఇంకా ఆ విషయాలకు సంబంధించిన వాణిని లేదా గుర్తుకు వచ్చిన వేరే కథలను చెప్తాను. శ్రోతలు శ్రద్ధగా వినండి. సాయి కథలలోని విశిష్టత ధన్యం, వాని శ్రవణ ప్రభావం ధన్యం. వానిని మననం చేయడం వలన మన విజస్వభావం ప్రకటమై సాయి చరణాలయందు సద్భావం కలుగుతుంది. ఇప్పుడు ముందుగా చావడిని గురించి వర్ణిస్తాను.